అమ్మా, ఇక ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా చాలా వివరంగా తెలియజేస్తారు. మరి నేటి విశిష్టత ఏంటి? నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున ముందుగా మనం చెప్పుకోవాల్సిన మాతృదినోత్సవం గురించి మాట్లాడాలి. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అయితే మాతృదినోత్సవం యొక్క ఇంపార్టెన్స్ అసలు అది ఎక్కడ స్టార్ట్ అయింది, తల్లులకి మనం ఎలాంటి గౌరవం ఇవ్వాలి మొదలైన విషయాల గురించి చాలా క్లుప్తంగా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇది ఇప్పటి విషయం కాదు, ఇక్కడ మన దగ్గర ప్రారంభమైంది కాదు. కానీ దీనిలో ఉండే అంతర్లీనమైన సారాంశం ఏంటి అంటే, ఒకానొక ప్రదేశంలో, అంటే ఇక్కడ కాదు, యుఎస్లో ఒక అమెరికాలో సివిల్ వార్స్ అవి జరుగుతున్న సమయంలో అక్కడ వాళ్ళకి ఒక నర్సుగా కేర్ టేకర్గా ఉండే ఒక వ్యక్తి, అన్నా జాస్వస్ అని చెప్పి ఒక వ్యక్తి ఉండేది. ఆవిడ వాళ్ళ గురించి ఈ కేర్ తీసుకుంటూ ఉండేది. అక్కడ జరుగుతున్నవన్నీ కూడా ఆవిడ చూస్తూ, అక్కడ ఆ రకమైన వరల్డ్ ఈ యొక్క సివిల్ వార్స్ అంతర్యుద్ధాలు జరుగుతుంటే వాటి విషయంలో చూసి ఆవిడకి ఏమని అనిపించిందంటే, వాళ్ళకి ఎంతో చక్కగా సేవ చేస్తూ ఆ రకమైన సైనికులకి చేస్తూ ఆవిడ అలా ఉండేదన్నమాట. ఆవిడ ఏమనుకుందంటే, ఇలా కాదు, ఈ యొక్క యుద్ధాల్లో ఇదైపోయిన వ్యక్తులందరితో కూడా వారి కుటుంబంలో ఉండే వాళ్ళందరితో మళ్ళీ రీయూనియన్ అయ్యేట్టుగా, తల్లులందరూ కూడా అయ్యేట్టుగా ఏం చేయాలి అంటే, ఏదైనా ఒక తల్లులకు సంబంధించింది, మదర్స్కి సంబంధించి ఏదైనా ఒక రోజు లాంటిది ఏర్పరిస్తే బాగుంటుంది అని ఆవిడ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని మదరింగ్గా ఒక, అంటే మాతృత్వంలో వచ్చే విషయాలు, తర్వాత రీయూనియన్, అందరూ కలిసి మళ్ళీ రికనెక్ట్ అయ్యేట్టుగా ఆ రకమైన విషయాల్లో ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని పాపం ఆవిడ ఎంతో అనుకుని ఆవిడ విషయంలో కృషి చేయడం కూడా జరిగింది. దీనికంటే ముందు ఏంటంటే, మనకి గ్రీస్ అనే ప్రదేశంలో కూడా రియా అని చెప్పి అక్కడ ఆ రకమైన దేవతని వాళ్ళు ఒక మదర్గా వాళ్ళందరూ కూడా పూజిస్తూ ఉండేవాళ్ళు. అలాగే డిఫరెంట్ ప్లేసెస్లో కూడా, ఫారిన్ కంట్రీస్లో కూడా అలాగే పూజిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే, ఈ విషయంలో ఈవిడ చాలా ఆలోచించి, అలాగా మదర్స్ అందరూ కూడా రీయూనియన్ అవ్వాలి, మాతృత్వం గురించి అక్కడ వాళ్ళు ఇది చేయాలి, కోల్పోయిన వ్యక్తులందరి విషయంలోనూ అందరూ కలిపి చక్కగా మళ్ళీ కలవాలని ఆవిడ ఎంతో ప్లాన్ చేసుకున్న ఆవిడే అనుకోకుండా 1905లో ఆవిడ మరణించడం. ఆ తర్వాత ఆవిడ ఆలోచనని సమర్థిస్తూ ఆవిడ కూతురే వెంటనే అదే విషయాన్ని ఆవిడ ముందుకు తీసుకెళ్ళి ఒక మదర్స్ డే లాగా చెయ్యాలి, మదర్స్ అందరూ కలిసి. ఎందుకంటే అక్కడ ప్రదేశంలో ఏంటంటే ఎక్కువ శాతం వాళ్ళందరికీ ఎలా ఉంటుందంటే, ఒక బ్రదర్స్ డే లాగా, ఒక ఫాదర్స్ డే లాగా ఇలాగా కొన్ని వాళ్ళు కండక్ట్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఎందుకు లేడీస్కి కూడా మదర్స్ డేలా ఉండాలి, మళ్ళీ రీయూనియన్ అవ్వాలి, అందరూ కలిపి మాట్లాడుకోవాలి, కోల్పోయిన కుటుంబంలో సభ్యులందరినీ కలవాలి అన్న ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు దాన్ని పెట్టుకుందాం ట్రై చేశారు. సరేనా, ఆవిడ 1905లో ఆవిడ మరణించిన తర్వాత 1907లో మొట్టమొదటిసారిగా ఇక్కడ వెస్ట్ వర్జీనియాలో ఒక చిన్నగా ఈవిడ మొదలుపెట్టింది, ఆమె కుమార్తె మొదలుపెట్టింది. తర్వాత అది 1914 వచ్చేప్పటికి చాలా విస్తృతంగా అది ముందుకు వెళ్ళడం జరిగింది. అంత చక్కగా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, అప్పటి వాళ్ళ యొక్క అధ్యక్షుడు దీన్ని తప్పకుండా మనం సీరియస్గా తీసుకోవాలి, తప్పకుండా ఈ మదర్స్ డే లాగా మనం ఒప్పుకోవాలన్న ఉద్దేశంతో అప్పుడు వాళ్ళు ప్రతి సంవత్సరం మే 2వ ఆదివారం నాడు ఒక మదర్స్ డే లాగా కండక్ట్ చేయాలి, అది ఒక హాలిడేలా డిక్లేర్ చేయాలని వాళ్ళు అప్పుడు తలపెట్టింది. అది ఆ తలపెట్టిన తర్వాత 1934 వచ్చేటప్పటికి మదర్స్ డేకి సంబంధించి వాళ్ళు ఒక స్టాంపు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ రకమైన విషయాల్లో వీళ్ళకి చక్కగా మదర్స్ డే అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయినా, దానిలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే, ఈ మదర్స్ డేలో విషయం ఏదైనా మనం ఇక్కడ గ్రహించవలసింది అంటే, ఇప్పుడు అందరూ అన్ని చోట్ల రకరకాలుగా మదర్స్ డే, ఫాదర్స్ డే, బ్రదర్స్ డే, అలాగే ఈ యొక్క ఫ్రెండ్షిప్ డే అన్ని మనం కూడా జరుపుకుంటున్నాం. కానీ ఇందులో సారాంశం మాత్రం వ్యక్తులు రీయూనియన్ కావాలి, తల్లులకు కూడా ఒక రోజు కేటాయించాలి, ఆ రోజున తల్లులకు విశ్రాంతి ఇవ్వాలి అన్న విధానాన్ని ఒకటి మనం కనుక గమనిస్తే, తల్లి మాతృత్వం అనేది చాలా విశేషమైంది. తల్లి యొక్క గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. భారతదేశంలో తల్లికి భారతీయ సంస్కృతి చాలా పెద్దపీట వేసింది. తల్లిని మించిన గురువు లేదు, మాతృదేవో భవ అంటూ మొట్టమొదట మనకి మొదలు పెడతారు. పిల్లాడు పుట్టిన దగ్గర నుంచి అసలు తన తల్లి కాబోతోందన్న ఒక అందమైన మధురిమ తల్లి మనసులోకి ఎప్పుడైతే వస్తుందో, పిల్లల కోసం తహతహలాడుతూ వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి తన యొక్క పెయిన్ని కూడా మర్చిపోయి పునర్జన్మెత్తి పిల్లలే లోకంగా అనుకుంటూ పిల్లల కోసం బతకడం అనేది ఏ స్త్రీకైనా ఉండే ఒక చక్కటి మధురిమ, అందమైన అనుభూతి. కాబట్టి అంత చక్కగా ఉండే తల్లికి ప్రతిరోజు మదర్స్ డేనే, అంటే తల్లికి ప్రత్యేకంగా మనం ఏమి ఇవ్వక్కర్లా, అంటే ఆవిడకేమీ గుర్తింపు గౌరవంగా తీసుకెళ్ళిపోయి బంగారాలు, లేకపోతే ప్రతిరోజు ఆవిడని గౌరవించేసినట్టుగా ఆవిడకేదో చక్కగా ఆవిడ పొగడాలి కాదు. ఏ తల్లైనా కోరుకునేది ఏంటంటే, తన పెంపకంలో పిల్లలు చాలా మంచిగా అభివృద్ధిలోకి వెళ్ళాలి, ఆరోగ్యపరంగా బాగుండాలి, వాళ్ళు అన్ని విధాలా కూడా
తనని మించి పైకి ఎదగాలి, చక్కటి ఆరోగ్యంతో చెప్పిన మాట వినాలనుకోవడం తప్ప ఏ తల్లి కోరుకునేది అంతకు మించి ఏది ఉండదు. పిల్లల యొక్క భవిష్యత్తు, పిల్లల యొక్క ఆరోగ్యం, పిల్లల యొక్క మనశ్శాంతి అదే ఏ తల్లిదండ్రులైనా ఎక్కడైనా కోరుకునేది. కాబట్టి అంత తల్లి పుట్టినప్పటి నుంచి పిల్లవాడిని దగ్గరుండి పొత్తిళ్లలో పెట్టి పెంచుకొని వాడికి పాలిచ్చి లాలించి తర్వాత వాడు బుడిబుడి నడకలతో వాడి వెనకాలే ఉంటూ తన ఉద్యోగాలు చదువు సంధ్యలు ఏమున్నా కూడా ముందు తన తల్లి అన్న ఉద్దేశంతో ప్రతి స్త్రీ భావించి ముందుకెడుతున్నప్పుడు పిల్లలందరూ కూడా తల్లిని తగిన విధంగా గుర్తించి తల్లి యొక్క సేవల్ని గమనించి తల్లి యొక్క ఆరాటాన్ని అర్థం చేసుకొని ఆవిడ కోరుకున్న పందాల్లో ముందుకు పెడుతూ ఇతరుల చేత ఏ రకంగానూ ఇబ్బందులకి వాళ్ళు లోనవ్వకుండా తల్లుల మీద చక్కగా అభిమానాన్ని చూపిస్తూ తల్లి కంట తడిపెట్టించకుండా తల్లిని మంచిగా తల్లి యొక్క దీవెనలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడమే ఏ తల్లైనా కోరుకుంటుంది కనుక అది చాలా అద్భుతమైన రోజు. కాబట్టి ఈ మాతృదినోత్సవం నాడు పిల్లలందరూ తల్లిని, తల్లి ప్రేమని గుర్తించి కేవలం గ్రీటింగ్ కార్డ్స్కి పరిమితమయ్యో లేకపోతే ఒక్క రోజులో అయిపోయేది కాదు. తల్లికి ఏ రుణం ఎంతకీ తీరంది. అన్ని రుణాల్లోకి పెద్ద రుణం తల్లి యొక్క రుణం కనుక ఆ తీరని రుణాన్ని సారీ చెప్పడం, థ్యాంక్స్ చెప్పడంలో పోదు. వాళ్ళు ఏ విధంగా అనుకున్నారో ఆ విధంగా పిల్లలు పెరగడం, అదేవిధంగా తల్లికి మంచి పేరు తేవడం, తల్లిదండ్రుల యొక్క బాటలో నడుస్తూ ముందుకు వెళ్ళడం, ఇలాంటివన్నీ చేయడమే ప్రతి తల్లి కోరుకుంటుంది కనుక ఆ విధానంలో తన జీవితాన్ని కూడా ఎంతైనా పణంగా పెట్టి తల్లి ముందుకెడుతుంది కనుక ఆ విషయాన్ని గమనించి పిల్లల ఎదుగుదల అనేది కావడమే మనకి మాతృదినోత్సవంలో కోరుకునేది. కాబట్టి తల్లులందరికీ మరొక్కసారి మాతృదినోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం.